వినేవాడు ఉంటే మా జగన్మోహన్ రెడ్డి ఏంటనే చెప్తాడు. కరెంటు ఛార్జీల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడండి. బాబు షూరిటీ బాధుడి గ్యారంటీ. కరెంటు ఛార్జీలతో చంద్రబాబు నాయుడు బాధుడికి కళ్ళం వేసేలా డిసెంబర్ 27న ప్రజలతో కలిసి వైఎస్ఆర్సీపీ పోరుబాట. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించేలా ఈ నెల 27న భారీ ర్యాలీ. జగన్మోహన్ రెడ్డి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 1 కాదు 2 కాదు ఏకంగా 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచు. ఎన్నిసార్లు? 9 సార్లు. 200 రూపాయలు 300 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఏకంగా 900, 1000, 2000, 3000 రూపాయలు. అప్పుడప్పుడు విచిత్రంగా టీవీలోనే గట్టా మనం చూస్తూ ఉంటాం. చిన్న చిన్న టిఫిన్ షాపులు ఉంటే వాళ్ళకి 1,00,000, 1,50,000, 70,000 ఇటు వేలల్లోనే. మనం అంత భారీగా దోచేసి ఇవాళ ఎవరికైనా నువ్వు చెప్పేది కరెంటు ఛార్జీల గురించి కింద కామెంట్లు చూద్దాం. ఒకసారి నువ్వేం మాట్లాడుతున్నావు వినిపిస్తాగండి. ఈ బాధుడు కార్యక్రమంలో ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఈ బాధుడు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ నేపథ్యంలో కరెంటు ఛార్జీలు తగ్గకపోగా కరెంటు ఛార్జీలు బాధుడు పేరుతో పెంచిన నేపథ్యంలో ఇప్పటికే 6,000. నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజు అనుకుంటా, నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసావు కదా, ఆ రోజు నేను చెప్పావు తెలుసా? నేను కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తానన్నావు. తగ్గించేస్తానని చెప్పి నువ్వేం చేసావు? గత హయాంలో అంటే గత ప్రభుత్వ హయాంలో అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో చేసుకున్న పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు. అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో 25 సంవత్సరాలకి అగ్రిమెంట్లు చేసుకుంటే నువ్వు వచ్చిన తర్వాత ఏం చెప్పావు? లేదు నాకు యూనిట్ అతి తక్కువ ధరకు దొరికేస్తుంది, ఇంత రేటు పెట్టాల్సిన అవసరం లేదు, నేను ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు అన్నింటినీ కూడా నేను రద్దు చేసేస్తున్నానని చెప్పేసి అన్నాను. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఒక పక్క ఆర్థిక నిపుణులు చెప్పారు, మేధావులు చెప్పారు, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. నువ్వు పిచ్చ నిర్ణయాలు తీసుకో మాకు, తర్వాత ఆ భారం మీపైనే పడుతుంది, మీరు భరించలేరు. కొన్ని సందర్భాల్లో భారీగా అంటే యూనిట్కి ఎక్కువ ధర చెల్లించి కొనాల్సిన పరిస్థితి కూడా రావచ్చు, తొందరపడొద్దు, ఆవేశపడొద్దు అని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది మనకి. ఆ రోజున మనం విన్నామా? వినలా. ఎవరు చెప్పునా నేను వినండి, ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే, నాకు 2.5 రూపాయలు దొరికేస్తుంది ఇక్కడ కరెంటు, నాకు ఆల్రెడీ ఆఫర్ ఉంది, ఆ ఒప్పందంగానే అయిపోతే నాకు 1,750 కోట్ల రూపాయలు నాకు లంచం వచ్చేద్ది, అదనంగా కమిషను, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే వీటిని రద్దు చేసేయాలి అన్నావు. అలాగే రద్దు చేసేసాడు. రద్దు చేసేసి ఆదానితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎంతకి? ₹2.49. గుజరాత్ ప్రభుత్వం ఎంత కొన్నది? ₹1.99. నువ్వెంత కొన్నావు? ₹2.49. ఎంత బొక్క? 50 పైసలు. అది ప్లస్ నీ కమిషను. ఇవన్నీ 1,00,000 ఉన్నాయి మన తినేస్తానికి, బొచ్చుడు ఉన్నాయి అందులో. తిన్న కాడికి తినేసావు, నొక్కాల్సిన కాడికి నొక్కేసావు. ఇవాళ నీ పైన ఎవరు పెట్టారు కేసులు? ఈ భాగవతం బయట పెట్టింది ఎవరు? ఏపీ పోలీసులా? కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారా? కాదు. లేదంటే రాజకీయ పార్టీలు కానీ ఎవరు మాట్లాడలేదు కదా. ఎవరు మాట్లాడారు? ఎవరు బయట పెట్టారు? అమెరికా పోలీసులు అక్కడ కోర్టులు చెప్పిన విచారణ జరిపి ఆధారాలు లేకుండా మనలాగా గుడ్డగాల్చి ముఖం మీద వేసారు వాళ్ళు. అన్ని ఆధారాలతో నువ్వు ఎప్పుడు మాట్లాడేవు, ఎలా మాట్లాడేవు, ఏ రూపంలో డబ్బులు తీసుకున్నారో, ఎంత తీసుకున్నారో అనేది వాళ్ళు ఆధారాలతో సహా డైరెక్ట్గా వెబ్సైట్లో ఇవాళ కూడా ఉంది, ఇప్పటికి కూడా ఉంది. ఒకసారి వెళ్ళి చదువుకో. మాట్లాడితే ఏమంటాడో? నా పేరు లేదంటాడు. వాళ్ళు చెప్పిన దాంట్లో, అమెరికా పోలీసులు చెప్పిన దాంట్లో అక్కడ కేసులో నా పేరు లేదు, నా పేరు లేదే నా పేరుని ఎలా ప్రస్తావిస్తారో నేను పరువు నష్టం దావాకి వేసేస్తాను అంటాడు. 2021-22లో ముఖ్యమంత్రి ఎవడయ్యా? నువ్వు కాదా? సజ్జల రామకృష్ణారెడ్డి? లేదంటే ఎవరైనా పైనుంచి పరిపాలించారా? నువ్వు కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఎవడొస్తాడు? నువ్వు రావు. నా పేరు లేదంటాడు అక్కడ. మరి అప్పుడు పరిపాలించింది నువ్వే కదా, ముఖ్యమంత్రి నువ్వే కదా. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని కరెంటు ఛార్జీలు పెంచేసారు. నువ్వు చేసిన పాపమే అదంతా కూడా. నువ్వు ఏది మాట్లాడినా కింద కామెంట్లో చూసుకోవచ్చు. నువ్వు నాయన తమరి భాగవతాలన్నీ కూడా ఇక కామెంట్లో అమ్మనా బూతులు తిడతారు. మామూలు బూతులు కాదు, అమ్మనా బూతులు.
ఒక్కసారి ఇవన్నీ చదువుకొని మనం ఏది మాట్లాడినా ప్రజలు నమ్మట్లేదు. మనం మాట్లాడేది పచ్చి అబద్ధాలు అనేది ప్రజలకు తెలిసిపోయింది అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అన్న. నువ్వు తెలుసుకొని మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ కరెంట్ ఛార్జీల గురించి నువ్వు అస్సలు మాట్లాడకూడదు. నేను మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి, నువ్వు దేని గురించి మాట్లాడినా ఎలా మాట్లాడినా పర్వాలేదేమో, కానీ ముఖ్యంగా ఈ కరెంట్ ఛార్జీలకు సంబంధించి నువ్వు అస్సలు మాట్లాడద్దు. ఏమైంది? ఇగో కరెంటు ఛార్జీల గురించి పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించారో ఈ నెల 27న ర్యాలీ. దానికంటే ముందు నువ్వు 9 సార్లు ఎందుకు పెంచావు, పెంచడానికి గల కారణాలు ఏంటి? అనేక సందర్భాలు మీ సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడు చెప్పనా? కరెంటు కొన్ని పరిస్థితుల్లో ఒక యూనిట్ 18 నుంచి 20 రూపాయలకు పెట్టి కొనాల్సిన పరిస్థితి, అందుకే కరెంటు ఛార్జీలు పెరిగినాయి అని చెప్పేసి చెప్పాడు. ఎంత? యూనిట్కి 18 రూపాయలు. 18 నుంచి 20 రూపాయల వరకు పెట్టుకున్నాం మేము. మా చేతుల్లో లేనిది కరెంట్ ఎక్కడ దొరకట్లేదు, బొగ్గు దొరకట్లేదు, ఏం చేయమంటారు మమ్మల్ని అని అడిగాడు. దాని గురించి నువ్వేమన్నా మాట్లాడవా? నువ్వేం మాట్లాడాలా? ఇవాళ వచ్చి ఏమన్నా మాట్లాడతాడు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయని మాట్లాడతాడు. ఈ ఫోటో ఏంటి ఇక్కడ? నిన్న మొన్న మీ నాయకులందరూ మా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పారు కదా, మార్ఫింగ్లు ఎలా వేస్తారా ఫోటోలు. మరి ఇది మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు? పైగా ఇక్కడ ఏమని రాస్తారంటే పెద్ద పెద్ద ఉపన్యాసాలు, అన్నీ సోలు మాటలే, కరెంటు ఛార్జీలతో బాధుడట. ఎవడో నమ్ముతాడు దీన్ని? ఏ జగన్మోహన్ రెడ్డి? ఇదిగో కరెంటు ఛార్జీలతో చంద్రబాబు బాధుడే బాధుడు చెప్పేసి వేసేసి ఇక్కడ సొలువు ఉపన్యాసాలు చెప్తున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ అంటాడు. అది రద్దు చేసింది మన పనుడే. ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేసేసి ఆ పథకాన్ని ఆపేసి వసతి దీవెన అని పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు. ఈయన గారి బొమ్మ, ప్రతి దానిపైన ఈయన గారి బొమ్మ ఉండాలి. పాస్బుక్ల పైన, పొలం సరిహద్దురాలు పైన, సమాధుల పైన, బర్త్ సర్టిఫికెట్ల పైన, డెత్ సర్టిఫికెట్ల పైన, అన్నిట్లపైన ఈ సుందరమైన ముఖం ఉండాలి. ఆ బొమ్మ వేసుకునే తాపత్రయంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఆపేసాడు. ఆపేసి ఇక్కడికి వచ్చి సొల్లు ఉపన్యాసాలు చెప్తున్నాడు. బకాయిలు పడిపోయి, బకాయిలు పెట్టిందే నువ్వు కదా, నువ్వు ఇచ్చావా? ఈ ఎన్నికల ముందు బటన్ నొక్కేసాడు, ఎన్నికని డబ్బులు వెళ్ళి ఎవరికి కూడా. ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తున్నాడు. నువ్వు దేనికి పని చేస్తావు చెప్పనా? కేవలం ఇగో తామర బొమ్మ వేయించుకోవడానికి పని చేస్తారండి. అంతమించి ఇవాళ ఎవ్వడికీ ఉపయోగం లేదు. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పత్యాపురం మాటలు మాట్లాడద్దు జగన్మోహన్ రెడ్డి గారు. మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని.